మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెండ్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ డి రమేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రణీత్ రావుతో పాటు ఆయనకు సహకరించిన అధికారులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి విభాగంలో ప్రణీత్ రావు కీలక పోస్టులో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీల నేతలు, కదలికలు, ప్రజా సంఘాల జర్నలిస్టుల కీలక సమాచారాన్ని సేకరించి ఎస్ఐబి లాకర్లో భద్రపరిచేవాడు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నాటి అధికార పార్టీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా రావడంతో ప్రణీత్ రావు ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి అక్కడ హార్డ్ డిస్క్లోని సమాచారం మొత్తాన్ని మరో సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. అప్పటి వరకు వినియోగించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు కూడా ధ్వంసం చేశాడు. ఫోన్ ట్యాపింగ్లపై ఆధారాలు మాయం చేసేందుకు ప్రణీత్ రావు ప్లాన్ చేశాడని అధికారులు గుర్తించారు. ఇక ప్రణీత్ రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అతడికి సహకరించిన అధికారులపైన కేసులు నమోదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెండ్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్లలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అదనపు ఎస్పీ డి రమేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రణీత్ రావుతో పాటు ఆయనకు సహకరించిన అధికారులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు మీద అరెస్ట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడం జరిగింది. ఏదైతే ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ప్రణీత్ రావు మెడకు చుట్టుకుందని చెప్పొచ్చు. ఏదైతే గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డాడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అని చెప్పేసి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన మీదటిని ప్రణీత్ రావు మీద కేసు, నాన్ బెయిలబుల్ కేసు విధించారు. ఈ రోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే ప్రణీత్ రావు డిఎస్పీగా ఉన్న సమయంలో ప్రతిపక్షాలకు సంబంధించిన కొందరు నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఆయన మీద ఆరోపణ ఉంది. ఆయనకు కొంతమంది అధికారులు కూడా సహకరించారు అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఈ వ్యవహారాన్ని. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా మిగతా పక్షాలు ఏవైతే ప్రతిపక్షంలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్పటి నుంచే చెప్తున్నారు తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి పదే పదే గతంలో ఆరోపణ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏదైతే ఈ ఆరోపణలు పట్టించుకోలేదు. సో వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా బయటికి రావడం జరిగింది. డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావు ప్రతిపక్షాలకు సంబంధించిన పలువురు నేతల ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఆరోపణలకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కూడా పోలీసులు సేకరించడం జరిగింది. అదేవిధంగా ప్రణీత్ రావు కి కొంతమంది అధికారులు కూడా సహకరించారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీని మీద కూడా ఏ అధికారులు సహకరించారు అనే దాని మీద కూడా పోలీసులు సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చూసుకుంటే కనుక ఇది చాలా అతిపెద్ద నేరంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. దేశంలోనే
ఇది అతిపెద్ద నేరం. ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే మనం గతంలో చూసాము, నోటుకు నోటు వ్యవహారంలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ మీద ఈ ఆరోపణ రావడం జరిగింది. అప్పుడే ఈ కేసుకు సంబంధించి కొద్దిగా డీలా పడ్డ సంఘటన కూడా చూసాం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దేశ ద్రోహానికి ఈక్వల్ గా ఈ కేసు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పొచ్చు. ప్రణీత్ రావు ఎవరెవరికి ఈ ఫోన్ ట్యాపింగ్లు చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఏ సమాచారము ఏ నాయకుడికి అందించారు అన్న దాని మీద ఇప్పుడు ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఈ సాక్ష్యాలన్నీ సేకరించిన తర్వాత దీంట్లో కేవలం ప్రణీత్ రావు మాత్రమే ఉన్నారా, లేకపోతే ప్రణీత్ రావుని ఎవరు ప్రేరేపించారో, ప్రేరేపించడం వెనుక ఎవరు ఉన్నారనేది అన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఒకసారి సేకరించిన తర్వాత ఫర్దర్ గా కేసు ముందుకు వెళ్ళబోతుంది. రాజశేఖర్, ఎస్ మీరు అన్నట్లు ప్రధానంగా దీని వెనక్కి ఎవరున్నదని సాధారణంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వ్యవహారం నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రధానంగా ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్లో బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఉండే అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే ఇక్కడ మనము గతంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రతిపక్షంగా ఉన్న ప్రతి ఒక్క పార్టీ కూడా, అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరికొంతమంది నాయకులు కూడా ఈ తమ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని పదే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మీడియా ముందు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు అనే విమర్శలు, ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా పెద్ద నేరం. మన ఇండియాలోనే అతిపెద్ద నేరంలో ఇది కూడా ఒక నేరం. సో ఈ నేరానికి సంబంధించి అవతలి వ్యక్తి ప్రమేయం లేకుండా, అవతలి వ్యక్తి ఆదేశాలు లేకుండా కోర్టు ఆదేశాలు లేకుండా ఏ తరహా ట్యాపింగ్ కూడా చేయడానికి వీలు లేదు. సో ఇక్కడ ఎవరికీ తెలియకుండా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇదంతా జరిగింది గతంలో అనేది ఇప్పుడు వస్తున్న ఆరోపణ. సో ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు స్వయంగా ఉన్నాడా, లేకుంటే ప్రణీత్ రావు వెనుక ఎవరెవరు ఉన్నారు, అసలు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాలు ఏవైతే ట్యాపింగ్ చేయబడ్డ విషయాలు ఏవైతే ఉన్నాయో డేటాని అది ఎవరికి అందజేసిన తర్వాత వాళ్ళు ఏ విధమైన రియాక్షన్ ఇచ్చారో ఇవన్నీ కూడా మొత్తం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగింది. గత ప్రభుత్వంలోని పెద్దలే ఈ వెనకుండి ప్రణీత్ రావును ఈ తరహా క్రైమ్ కి పాల్పడేలా చేశారనే చెప్పే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మొత్తం దీని వ్యవహారం తేలాలంటే కనుక పూర్తి స్థాయిలో లోతుగా ఒక విచారణ అయితే జరగాలి. అదేవిధంగా దీంట్లో కేవలం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా, లేకుంటే బీజేపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా లేదనేది కూడా మొత్తం వ్యవహారం తేలుతుంది. రాజశేఖర్, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్కి సంబంధించి ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారు, ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, తదుపరి ఎలా ఉండబోతున్నాయి చర్యలు, దానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి మనకి? ప్రణీత్ రావును అయితే ఈరోజు సిరిసిల్లలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న ప్రణీత్ రావు మీద నాన్ బెయిలబుల్ కేసు కూడా అప్లై చేయడం జరిగింది. సో ఈ రోజు ఉదయం ఆయన అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనని ఇప్పుడు హైదరాబాద్కి తరలిస్తారు. హైదరాబాద్ లో తరలించిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తారు, ముందుగా కోర్టుకి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు బెయిల్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాబట్టి కోర్టు కూడా సీరియస్ గానే తీసుకుంటుంది. సో ఈ వ్యవహారంలో పెద్దగా బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. పోలీసులు రిమాండ్ పంపిస్తారు. కోర్టు రిమాండ్ పంపించిన తర్వాత రిమాండ్ నుంచి పోలీసులు ఫర్దర్ విచారణ కోసం మళ్ళీ కస్టడీకి అడిగే అవకాశం ఉంది. వన్స్ కస్టడీకి వచ్చిన తర్వాత విచారణ కంటిన్యూ అవుతుంది. అంటే ప్రస్తుతం అయితే ఆయనని సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్నారు కాబట్టి సిరిసిల్ల మెజిస్ట్రేట్ ముందా, లేకపోతే అక్కడ నుంచి హైదరాబాద్ తరలించడం, హైదరాబాద్ తరలిస్తే ఇక్కడ మెజిస్ట్రేట్ ముందా, కోర్టు ముందా ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ తర్వాత మళ్ళీ రిమాండ్ 14 రోజులు రిమాండ్ విధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆయన మళ్ళీ రిమాండ్ పంపిస్తే రిమాండ్ పంపించిన తర్వాత పోలీసులు మళ్ళీ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. సో ఈ మొత్తం తేలాలంటే మరో మధ్యాహ్నం వరకు దీనికి ప్రణీత్ రావు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఒక క్లియర్ కట్ అదైతే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.